ఇవాళ వాళ్ళకి దండం పెట్టలేదు, రేపు నువ్వు బతుకుండగానే దండం పెట్టి బయట పెడతాడు. అయిపోయా. ఆవు చేలో మేస్తే దూడగట్టును మేయదు. అయ్యా, ఎందుకు పిల్లలకి భారత భాగవత రామాయణాదులు చెప్పాలి చిన్నతనం నుంచి అంటే, పెద్ద అయిన తర్వాత వాళ్ళని వంచలేము. చిన్నప్పుడే వాళ్ళని ఆధ్యాత్మిక దాన సంపద వైపు మళ్ళిస్తే ఒక వివేకానందుడు మళ్ళా పుడతాడు, ఒక రమణ మహర్షి పుడతారు, ఒక భారతీ తీర్థ మహాస్వామి వారు పుడతారు. ఈ పిల్లవాడు ఏం చేస్తున్నాడు అన్నారు. తండ్రి కాళ్ళు గడుగుతుంటే తన భుజం మీద ఉన్న ఉత్తరీయంతో ఎడమ చెయ్యి మీద వాళ్ళ పాదం పెట్టుకొని కుడి చేత్తో ఆ పాదం చాలా జాగ్రత్తగా అద్దుతున్నాడండి. వాళ్ళకి శ్రమ తగలకుండా, నొప్పి తగలకుండా. 7 ఆ పాదాలు ఒత్తాడు. తండ్రి అక్షతలు పూలు వాటితో పూజించాడు. ఆ బుట్ట తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెట్టాడు. తండ్రి పూజ చేస్తూ ఉంటే ఆ చేత్తో తాను కూడా తండ్రి చేతిని పట్టుకున్నాడు. శృతేరివార్ధ స్మృతిరన్వగచ్చత్ అని చెప్తారు కాళిదాసు గారు రఘువంశంలో. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు అలా కూర్చున్నారు. ఈ పిల్లవాడు 2 చేతులతో 2 విసనకర్రలు పట్టుకున్నాడు. వాడి వయస్సు ఎంత, వాడి చేతులెంత, ఆ చేతిలో ఉన్న విసనకర్రలు ఎంత. సంకల్పం గొప్పదిగా ఉండాలి. చీమలు నడవటం మొదలు పెడితే దోవ అరగటం ప్రారంభమవుతుంది. చుక్క చుక్క నీటి చుక్క పడటం చేత కఠిన శిల కూడా నునుపు తేలుతుంది. అలా నిలబడి ఇలా విసురుతూ ఉన్నాడండి అందరికీ. ఆ 7 ఆశ్చర్యపోయినారు వాళ్ళు వీళ్ళ సంస్కారాన్ని చూసి. పుత్రోత్సాహము తండ్రికి అది. అంతా అయిన తర్వాత మృకండుడు చెప్పాడు, నాన్న వాళ్ళు మహాత్ములురా, తపస్సంపన్నులురా, మన జన్మలని ఉద్ధరించడానికి మన ఇంటికి వచ్చారు నాయన, వాళ్ళకి నమస్కరించు అన్నాడండి. 2వ మాట లేదా పసివాడు 7 ఎదురుగా దండవత్తు ప్రణామం చేశాడండి. ఒక కర్ర నేల మీద పడ్డట్టు ఎలా పడుతుందో అలా పడి ఈ 2 చేతులతో అలా పట్టుకొని, మార్కండేయ శర్మాణం అహం భో అభివాదయే, హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. వాళ్ళు కదిలిపోయినారు, కరిగిపోయినారు. ఏమిటి వీడి వయస్సు, ఏమిటి వీడి సంస్కారం, ఏమిటి వీడి జన్మ వైభవం. ఆహా మృకండా,